శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 39వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుదేవదత్త. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకునితో సిద్ధుడిట్లు చెప్పెను. నామధారక, ముందు జరిగిన కథను తెలిపెదను వినుము. 60 సంవత్సరముల వయసు గల గొడ్రాలైన శ్రీగురుని ప్రసాదముచే పుత్రవతి అయినది. ఆపస్తంభ శాఖీయుడు సౌనక గోత్రికుడు అయిన సోమనాథుడను ద్విజుడు కలడు. అతడు వేదశాస్త్ర పరాయణుడు. అతను వేదశాస్త్ర ప్రమాణముగా నియమితమైన కర్మలను చేయుచుండెను. గంగయ్యను పతివ్రత శిరోరత్నమాతని భార్య. ఆమె వయసు 60 ఏండ్లు. అయినను ఆమెకు సంతానము కలగలేదు. లోకమున ఆమె గొడ్రాలిగా పరిగణింపబడెను. వారు గంధర్వనగరమున నివసించుచుండిరి. నిత్యము పతిసేవా పరాయణతత్వమునందు శ్రద్ధాభక్తులు కలిగిన ఆమె అనింద్య. ప్రతిదినము నియమము తప్పక శ్రీగురుని దర్శించెడిది. ఆమె ప్రతిదినము శ్రీగురునకు దీపమాలలు వెలిగించి నీరాజనమిచ్చి ఉపచారముల స్వామిని సంతుష్ట చేయుచుండును. ఇట్లుండ చాలా కాలము గడిచెను. ఇట్లు కాలము గడవగా సంతుష్టుడైన శ్రీగురుడు ఒకరోజు తానే నవ్వుతూ గంగయ్యనుడి ఆ బ్రాహ్మణ శ్రీనిట్లు పలకరించెను. ఓ బ్రాహ్మణి గంగా, నీవు నాకు నిత్యము నీరాజనాదులనెందుకు అర్చించుచున్నావో నీ అభిష్టమేమో తెలపవలసితిని. ఓ బ్రాహ్మణి గంగా, నీవు నాకు నిత్యము నీరాజనాదులనెందుకు అర్చించుచున్నావో నీ అభిష్టమేమో తెలపవైతివి. నీ మనసులోని గాఢమైన కోరిక ఏదో అది అంతయు తెలుపుము. గురు ప్రసాదమున గౌరీశ్వరుడైన శివుడు నారాయణుడు నీ కోరికను సిద్ధింపచేయుదురు. శ్రీగురుని ఈ వాక్యములు విని ప్రాజులుయ్యి నమస్కరించి ఇట్లనెను. స్వామి, అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేని వారికి స్వర్గాది లోకములు లేవు అన్నది వేద నానుడి. పుత్రులు లేని శ్రీముఖము చూడకూడదని అందురు కదా. స్వామి, జనులు నన్ను మహాదోషము చేసిన దానిని పాపినని పిలుతురు. ఏ స్త్రీ గర్భము ఫలించినదో ఆ స్త్రీ జన్మ నిష్ఫలము. ఏ స్త్రీ గర్భము ఫలించలేదో ఆ స్త్రీ జన్మ నిష్ఫలము. ఆమె ఇరువంశముల పితరులు ఆమె సంతానవతి కావలయునని నిరీక్షింతురు. ఈమె మా వంశశ్రీ పుత్రుని కని మమ్మల్ని దుర్గతి నుండి ఉద్ధరించునని ప్రత్యక్షించుదురు. అంటే ఎదురు చూస్తారు. పుత్రులు లేని ఇల్లు ఏదో ఒక ఘోరము, దాని కరణ్యము దూరము కాదు. అరణ్యమెట్లో అట్టిదియే ఆ ఇల్లు అనగా ఆ ఇల్లు అరణ్యముతో సమానము. కటియందు పిల్లలనెత్తుకొని గంగా స్నానము నదీ స్నానమునకు పురస్త్రీలు ప్రతిదినము వచ్చే కుతహలముతో ఆడింతురు. శంకన బిడ్డనెత్తుకొని స్త్రీలందరూ ఆనందించుచుందురు. మందభాగ్యనైన నాక ప్రాప్తము లేదు కదా. శంకన కుమారుని ఎత్తుకుని భాగ్యము లేకపోతే పోయే. ఒక కుమారుడు కలగక నిష్ఫలమైన నా జన్మకొక కుమార్తె అయినా కలగలేదు. తనయుడు లేని వారికి పరలోకగతులు లేవు కదా. వారి వంశమున పితరులు పిండోదకములు లేక అధోగతిని అందుదురు. నాకు 60 ఏండ్లు గడిచినవి. నా జన్మ ఇంతటితో నిలిచిపోయిన చాలును. నేను ప్రార్థించినదేమనా రాబోవు జన్మలోనైనా శుభకరమగు జన్మనిమ్ము. నా కోరికను తీర్చుతూ రాబోవు జన్మయందు నేను పుత్రవతి అగునటులను గ్రహింపుము. దయచేసి నాకీ వరము నిమ్ము
అని ఆ గంగాబాయి శ్రీగురిని ప్రార్థించెను. ఆమె పలుకులు విని శ్రీగురుడు చిరునవ్వుతో, రాబోవు జన్మమున నీకీ జన్మ ఎట్లు జ్ఞాపకముండును? నీవు ఈ జన్మమందే నాకు నీరాజనాదులు భక్తితో ఇచ్చితివి. నేను సంతుష్టినైతిని. అమ్మ, నీకీ జన్మయందే పుత్రుడును కలుగుదురు. ఈ జన్మయందే శుభలక్షణ సంపన్నులైన ఒక పుత్రిక ఒక పుత్రుడు కలుగుదురు అని శ్రీగురుడు ఆమెను అనుగ్రహించెను. శ్రీగురుడి మాటలు పలకగా ఆమె చీర కొంగును ముడివేసుకొని చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను, దయానిధి, నేను పుట్టి 60 సంవత్సరములు దాటుచున్నది. స్వామి, నేను స్త్రీ సహజమైన బహిష్టు కూడా అగుటలేదు. అటువంటప్పుడు నాకు పుత్రుడెట్లు కలుగును? పుత్రులను కోరి నేను అనేక వ్రతములు చేసి తిని, తీర్థయాత్రలు ఆచరించి తిని. స్వామి, పుత్రులు కలగవలగిననియే నేను అశ్వత్థ పూజ కూడా చేసి తిని. అందరూ నీవు అశ్వత్థ పూజ ప్రదక్షిణములు చెయ్యుము, నీ కోరిక తీరి నీకు పుత్రులు కలిగెదరు అని అన్నారు. లోకుల మాటను అనుసరించి నేను అశ్వత్థమును భజించి తిని. ఈ జన్మయందే నాకు పుత్రులు కలుగుదురుని విశ్వాసముతో చేసి తిని. నా సేవ వృధా అయిను. సుతుని అంటే కొడుకుని కోరి 60 ఏండ్లు కష్టించి తిని. నేటికి నేను అశ్వత్థ ప్రదక్షిణము చేయుచూనే ఉన్నాను. ఎందుకంటే మరుజన్మనైనా నాకు పుత్రులు కలుగుదురని ఆశించి అశ్వత్థ నారాయణుని నేను సేవించుచున్నాను. స్వామి, నీవు నాకు ప్రసన్నుడవయ్యి ఈ జన్మయందే పుత్రుని అనుగ్రహించితిరి. స్వామి, సాక్షాత్తు మీరు శ్రీ నృసింహదేవుడవు. మీ వాక్యము వృధా కాదు. స్వామి, మీరు నా యందు దయతో వరమొసగితిరి. మీరా మాట హాస్యమును కన్నను, అది జరిగి తీరుననియే నేను కొంగు ముడివేచి తిని. పెద్దల అనుగ్రహమును ఏదైనా ఇచ్చినా దానిని వస్త్రము చాచి అందుకొనుట ఆచారము. అది వారొసిగిన భిక్షగా స్వీకరించుట వలన అది మనకు మంచిని కలగచేయును. ఆ వస్తువు పడిపోకుండా మనము ఆ వస్త్రమును ముడివేయుదము. ఇక్కడ స్వామివారి వాగ్దానమే భిక్ష. అందుకై ఆ వాక్కునే ఆమె ముడివైచుకున్నది. మరుజన్మయందు సంతానమాశించి అశ్వత్థమును భజించుచుంటివి. మరుజన్మయందు సంతానము ఆశించి అశ్వత్థమును పూజించుచుంటివి. స్వామి అనుగ్రహించి నాకు ఈ జన్మయందే కన్యాపుత్రులు నొసంగిరి. నేనిన్ని దినములు చేసిన అశ్వత్థ సేవ వట్టి ప్రయాసయే అయినది. నేను మూర్ఖముగా అశ్వత్థమునెందులకు అర్చించి సేవింతినో కదా. అశ్వత్థ ప్రదక్షిణము వృధా కాలేదు. దాని ప్రభావమే స్వామి అనుగ్రహమని ఆమె గ్రహించలేదు. సద్గురుడు ఆ మాటలు విని మందహాసముతో అశ్వత్థ పూజనము వృధా కాదు, అది మహాపుణ్యప్రదమని ఎరుగుము. నీవు అశ్వత్థమును నిందించకము. అశ్వత్థ సేవ మహాపుణ్యము నొసుగును. నాతో పాటుగా అశ్వత్థమును సేవించుము. నీకు పుత్రుడు కలుగుట సత్యము. సంగమమున నా వాక్యానుసారము అశ్వత్థ పూజనము అన్న వ్రతము చెయ్యము. ఈ భీమా అమరజానది సంగమము సుమనోహరము. ఇక్కడ ఉండు అశ్వత్థ వృక్షమూలమున నేనెల్లప్పుడూ ఉందును. నాతో కూడా అశ్వత్థమును సేవింపుము. ఇది కోరికలను తీర్చును. అశ్వత్థ మహత్యమును పురాణములందు వర్ణించియున్నారు. నారాయణుడు అశ్వత్థమును నా వలనే నివసించును. ఇది విని ఆ గంగాబాయి నమస్కరించి ఇట్లడిగిను, అశ్వత్థ వృక్ష మహత్యమును విస్తరముగా నాకు తెలుపుడు. అశ్వత్థ వృక్ష మహాత్యమెట్టిదో బాగుగా వినవలిగినని ఉన్నది. అందుచే నా మనసు స్థిరమగును. అటుపైన భక్తితో అశ్వత్థమును సేవింతును. అనగా శ్రీగురుడు ఇట్లనెను, అశ్వత్థమును నిందించుట వ్యర్థము. దాని మహత్యము మితములేనిది. అశ్వత్థమున దేవతలు నివాసము చేయుదురు. బ్రహ్మాండ రూపమున బ్రహ్మదేవుడు నారదునకు అశ్వత్థ మహిమను తెలిపెను. దానిని బ్రహ్మ నారదునకు వివరించెను.
నిత్యము 3 లోకములందు పర్యటించు నారదముని ఒకానొకప్పుడు ఋష్యాశ్రమమునకు వచ్చెను. వచ్చిన నారదుని చూచి ఋషులు ఆయనకు పాద్యము అర్ఘ్యము మొదలగు సత్కర్ములను ఆధారముతో చేసి పూజించి స్వాగతము పలికిరి. ఋషులు నారదునితో వినయముతో, మాకు స్వామి అశ్వత్థ మహత్యము వివరముగా తెలుపుడని ప్రార్థించిరి. ఆ మాటలు విని నారదుడు మునులకిట్లు చెప్పెను. మునులారా, పర్యటించుచు నేడు నేను బ్రహ్మలోకమునకు పోయి ఉంటిని. అందరూ అశ్వత్థమును విష్ణు స్వరూపమని అందురు. ఏ రీతిగా అశ్వత్థ వృక్షము సేవనీయమైనది, ఎట్లు సేవించవలయునో ఈ అశ్వత్థ మహత్యమును నాకు స్వామి విస్తరించి తెలుపుడని నేను బ్రహ్మను పితామహుని అడిగితిని. ఇట్లు అడగబడి బ్రహ్మ ఇట్లనెను, అశ్వత్థ మూలమున నేను వసింతును. అశ్వత్థ వృక్ష మధ్యదేశమున హృషికేశుడైన విష్ణువుండును. దాని అగ్రమున రుద్రుడు నివసించును. రావి దక్షిణ దిశ యందు గల శాఖల యందు శూలపాణి అయిన శివుడు, పశ్చిమ శాఖల యందు విష్ణువుడును, ఉత్తర శాఖల యందు నేనును నివసింతును. తూర్పు శాఖలందు ఇంద్రాది దేవతలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఆదిగా గల దేవతలు సర్వదా నివసింతురు. అశ్వత్థ మూలమున ఆ చెట్టు చిగుళ్ల యందును బ్రాహ్మణులు, ఋషులు, గోవులు, వేదములు, యజ్ఞములు ఆ వృక్షమందంతటా అన్ని వేళలా నివసించుచుందురు. సకల నదులు, క్షీరసాగరము మొదలు సప్తసాగరములు ఆ అశ్వత్థ వృక్ష తూర్పు శాఖలందు నివసించుచుండును. ఓంకారమునకు మాతృలైన అకారము దాని మూలదేశము, ఉకారము కొమ్మలను, మకారము దాని ఫలపుష్పములుగా విలసిల్లును. ఇంతటి ఉత్తమమైనది అశ్వత్థ వృక్షము. అష్టవసువులు 11 రుద్రులు, ద్వాదశాదిత్యులు ఇందు ప్రతిష్ఠితులై ఉన్నారు. త్రిమూర్తులెచట ఉందురో అచట దేవతలుందురు. ఇట్టి అశ్వత్థ వృక్ష మాహత్యము వర్ణింపరానిది. అందుచే అశ్వత్థ వృక్షము కల్పవృక్షమని బ్రహ్మ నాతో చెప్పెను. మునులారా, ఏ అశ్వత్థ వృక్షమున త్రిమూర్తులు నివసించుచున్నారో దాని మహత్యమును పొగడవశమా అంటే దాని గురించి మనం చెప్పగలమా? దానిని కొలిచిన కోరికలు ఎట్లు తీరకుండా ఎట్లుంటాయి? దాన్ని కొలిస్తే తీరతాయి. ఇది విని మునులు నారదుని మరలా నిట్లడిగిరి, మాకు అశ్వత్థ వృక్షమును పూజింపవలసిన విధానమును తెలుపుడు. పూర్వమొకనాడు అధర్వుని ఈ విషయం అడగగా అతడు అశ్వత్థ సేవావిధిని అతి సామాన్యముగా క్లుప్తముగా తెలిపెను. నారదా, నీవు సమస్త ధర్మములు నెరిగిన వాడవు, స్వయాన బ్రహ్మర్షివి. నీవు మాక అశ్వత్థ సేవావిధిని విశదముగా తెలుపుము అని అడిగిరి. ఇట్లా అడగగా నారదుడిట్లనెను, మునులారా, అశ్వత్థ పూజా విధానము బ్రహ్మ వాక్కులలోనే తెలిపెదను, విశదముగా తెలిపెదను వినుడు. అశ్వత్థ పూజను ఆషాఢము, చైత్రము, పుష్యమాసములందు గురు శుక్రులు అస్తమయము మౌఢ్యములందు చంద్రుడు అనుకూలముగా లేనప్పుడు ఆరంభింపరాదు. నిషేధింపబడిన మాసాదుల యందు కాక ఒక శుభదినమున ఉపోషణముండి శుచియ్యి అశ్వత్థ సేవావ్రతమాచరించవలయను. బుద్ధిమంతుడు ఆది సోమవారములందు శుక్రవారము సూర్య సంకరణమున అశ్వత్థమును తాకరాదు, సేవింపరాదు అని వాసుదేవానంద స్వామి చెప్పారు. పర్వదినముల యందు మంచిది కాని రోజున వృద్ధి తియోగమున రాత్రి యందు రిక్త తిథుల యందు చవితి, నవమి, ద్వాదశులందు సంధ్యాకాలములందు అపరాహ్నమున అశ్వత్థమును తాకరాదు, పూజింపరాదు. నిందలను నిందించుట, పాపండులతో వాదాదులు, జోదమును అబద్ధమాడుట, విడనాడుట, ప్రాతకాలమున శుచియ్యి మౌనముగా అశ్వత్థ వ్రతమునాచరించవలయను. కట్టుకున్న వస్త్రములతో కూడా స్నానమును ముందు ఆచరించి నిర్మలమైన వస్త్రమును ధరించి రంగవల్లులతో కమలమును రచించి ముగ్గులు వేసి దానిపై కలశము నుంచి
ఆ కలశమున గంగా యములు నీరు పోసి గంగా యమునుల నావహానము చేసుకోవటం అన్నమాట అర్థం. అట్టి పవిత్ర జలమందుంచి యథావిధిగా పుణ్యాహమును పఠింపచేసి కోరుకున్న కోరికలతో సంకల్పము చెప్పుకొని వ్రతమును చెయ్యవలెను. కలశమందలి నీటితో అశ్వత్థ వృక్షమునకు 7 మారులు స్నానము చేయించవలెను. భక్తిపూర్వకముగా తాను మరలా స్నానము చెయ్యవలెను. ఆ రీతిగా దేవతలను ఉపసించునట్టి అశ్వత్థ వృక్షమును వ్రతమాచరించుచు వాడు 16 ఉపచారములతో పురుష సూక్త విధానమున పూజించవలెను. అశ్వత్థ వృక్షమున శ్రీ మహావిష్ణువును అష్టభుజుడుగాను శంఖ చక్ర వరద హస్త ఖడ్గ గద చాపమును బాణమును కలవానిగా అభయహస్తము కలవాడుగా అద్వయుడుగా ద్విజుడు విష్ణువును ధ్యానించవలెను. ఇంకను అశ్వత్థ రూపుడైన నారాయణుని పీతాంబరధారిగా లక్ష్మీ సమేతుడుగా జనార్దుడునిగా ధ్యానించుచు అశ్వత్థ వృక్షమూలమున పూజనొనర్చవలెను. శివశక్తియుతమైన అశ్వత్థము త్రిమూర్తులకు ఉత్తమమైన స్థానము. అందు దేవతల ఆవాహనమనరించి షోడశోపచారములు పూజించవలెను. దారముచే కాని వస్త్రముచే కాని వృక్షమును చుట్టపెట్టి తన కోరికను చెప్పుకొని ఆ అశ్వత్థమునకు నెమ్మదిగా భక్తితో ప్రదక్షిణమనరించవలెను. నరుడు మనోవాక్కాయ కర్మలతో యథాశక్తి ప్రదక్షిణమనర్చవలెను. ప్రదక్షిణ చేయు సమయమున పురుష సూక్తమును పఠించవలెను. విష్ణు సహస్రనామములు పఠించుచు ప్రదక్షిణ మనరించిన అనంత ఫలమొసంగును. మౌనముగా నెమ్మదిగా భక్తితో ప్రదక్షిణ చెయ్యవలెను. కుండ నిండా నీరు నింపుకొని నడుచు స్త్రీవలే గర్భిణీ స్త్రీ నడకవలే నెమ్మదిగా భక్తితో ప్రదక్షిణ చెయ్యవలెను. పరిక్రమము చేయుటలో అంటే ప్రదక్షిణ చేయుటలో మొదట మధ్య చివరన నమస్కరింపవలెను. ప్రదక్షిణయందు వేసిన ప్రతిపదము యజ్ఞమొనరించిన ఫలితము నీయకలదు. అందుచే భక్తితో ప్రదక్షిణ చెయ్యవలెను. 2 లక్షల ప్రదక్షిణను మనరించినచో దుర్భరమైన బ్రహ్మహత్య పాపము నశించును. అందుచే భక్తితో ప్రదక్షిణ చెయ్యవలెను. త్రిమూర్తుల వాసస్థానమైన అశ్వత్థమును సేవించుట వలన ఫలమెంతయని వచించగలము. గురు తల్పాది పాపములు నశించును. ప్రదక్షిణము చేయువానికి వ్యాధులు నశించును. రుణగ్రస్తుడు రుణ విముక్తుడగును. 1000 ప్రదక్షిణములు చేయువానికి జన్మ మృత్యువు ముసలితనము వ్యాధి సంసారము వీని వలన ఏర్పడు బాధల నుండి తరింపనగును. గ్రహ బాధలు హరించును. పుత్రకామునకు పుత్రులు కలుగుదురు. నీవు మనోవాక్కాయ కర్మలచే అశ్వత్థమును సేవింపుము. నీకు తప్పక పుత్రలాభము కలుగును. అశ్వత్థ సేవనము వలన చతుర్విధ పురుషార్థములు అనుగ్రహింపబడునున్న పుత్రలాభమెంత. ఆలస్యము చెయ్యక అశ్వత్థమును సేవింపుము. శనివారమున అశ్వత్థ వృక్షమును తాకి మృత్యుంజయ మంత్రమును జపించిన వాడు తక్షణమే కాల మృత్యువునే జయించును. ఇక వానికి అపమృత్యువెక్కడిది. ఆ నరుడు పూర్ణాయుష్కుడే అగును. శని గ్రహముచే పీడింపబడు నరుడు అశ్వత్థమును ప్రార్థించవలెను. శని పీడ 7.5 సంవత్సరములుండును. శని పీడ ఉన్నప్పుడు అశ్వత్థ వృక్ష సన్నిధిలో కోణస్థో మొదలగు మంత్రములను జపించవలెను. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరీ శనీశ్వరో మదః పిప్పలాదేవ సముస్థితః మంత్రమును జపించవలెను. ఈ రీతిగా దృఢమనస్కులయ్యి అశ్వత్థ వృక్షమును భజించినచో అంటే పూజించినచో వానికి సంశయము లేకుండా కోరికలు సిద్ధించును. పుత్ర సంతానము కలుగును. అమావాస్య గురువారములందు అశ్వత్థపు నీడపడిన జలముతో నీటితో స్నానమనరించిన వాడు బ్రహ్మహత్య దోషము నుండి విముక్తుడగును.
అశ్వత్థ ఛాయ ఎందొక బ్రాహ్మణుడును కొసగిన అన్నము కోటి విప్రువులు భుజించినంతటి ఫలమునొసంగును. అశ్వత్థము క్రింద కూర్చుండి ఒకసారి జపించిన మంత్రఫలము అనంత ఫలప్రదము. వేద పఠన ఫలము ఇచ్చును. అశ్వత్థ వృక్షమనెడు అశ్వత్థ వృక్షము నెవడు ప్రతిష్టాపన చేయునో వాని 42 తరములు పూర్వజులు స్వర్గలోక వాసులగుదురు. ఎవడు అశ్వత్థ వృక్షమును నరుకునో వాడు మహాపాపమును పొందును. వాడు వాని పితరులతో కూడి చిరకాల నరకవాసము చెయ్యును. అశ్వత్థ వృక్షము క్రింద కూర్చొని పంచయజ్ఞములు చేసిన వానికి క్షీణింపని పుణ్యము కలుగును. వానికి త్వరలో పుత్రప్రాప్తి కలుగును. ఇట్టిది అశ్వత్థ వృక్ష మహత్యము. ఇది నారదునకు బ్రహ్మ చెప్పెను. దానిని నారదుని వలన ఋషులందరూ వినిరి. నారదుడు మరలా ఇట్లనెను, ఆగమోక్త ప్రకారము ఎన్ని ప్రదక్షిణలు చేసిరో దానిలో 10వ వంతు బుద్ధిమంతుడైన వాడు హవనము హోమము చేయవలెను. ఆహ్వాన సంఖ్యలో 10వ భాగము బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. బ్రహ్మచర్యమును పాటించుచు హవిషాన్నమును మాత్రమే తినుచు ఈ వ్రత విధానమును పూర్తి చేసి ఉద్యాపనము చేయవలెను. చేతనైనంతలో బంగారు అశ్వత్థమును చేయించి బ్రాహ్మణునకు దానమియ్యవలెను. అట్టి దానమును కుటుంబియు మంచి శీలవంతుడును అయిన బ్రాహ్మణునికి ఇయ్యవలెను. అలంకరించిన తెల్లని గోవును దూడతో కూడా యథావిధిగా దానమియ్యవలెను. ఇంకను అశ్వత్థ వృక్షము క్రింద నువ్వులు రాసిని శక్తిని అనుసరించి పోసి దానిపై వస్త్రమును కప్పి విప్రువునకు దానమిచ్చిన దాని అభిష్టము సిద్ధించును. నారదుడు చెప్పిన అశ్వత్థ సేవా విధానమిది. దీనిని భక్తితో నాచరించిన సకల కోరికలు తీరును. శ్రీగురుడ వంద్యశ్రీతో అశ్వత్థ మహిమ ఎట్టిదో నీకు వినిపించి తిని భక్తితో ఆచరించిన వానికి అందు చెప్పిన ఫలితములు కలుగును. నీవు ఎట్టి సంశయమును లేక ఈ వ్రతం ఆచరించుము. కల్పవృక్షమైన అశ్వత్థ వృక్షము ఇక్కడ సంగమముననే ఉన్నది. అది నాకు అదియే స్థానము. ఆ సేవను నీవు భక్తితో చేయుము. నీ కోరిక సిద్ధించి నీకు కన్యయు పుత్రుడును కలుగుదురు. ఇది విని ఆ బ్రాహ్మణ శ్రీ నమస్కరించి వినయముతో చేతులు జోడించుకొని శ్రీగురుడినిట్లు అడిగెను. 60 సంవత్సరముల దానును, పుట్టుకతోనే గొడ్రాలను, నాకు తెల్ల వెంట్రుకలు కలుగును. కాని నీ వాక్యమే ప్రమాణముగా స్వీకరించుచున్నాను. ఇది నిశ్చయము. గురువాక్యము కామధేనువనే శృతి స్వయముగా పలుకుచున్నది. అందుచే నీ వాక్యముచే విశ్వసించి స్వామి అశ్వత్థమును భజింతును. 111వ శ్లోకం. నేను అశ్వత్థమునే కోరనేలా నీ వాక్యమే కామధేనువు. నేను నీవు చెప్పినట్టులా నిశ్చయముగా నీ పాదసేవనే చేసిదిను. ఇట్లు పలికి గురుని అనుజ్ఞ వడిసి సంగమమునకు వెడలి షట్కూల తీర్థమున స్నానమాచరించి భక్తితో అశ్వత్థమును సేవించెను. శ్రీగురుడు చెప్పిన విధానమును ఆమె అశ్వత్థమును ఆరాధన చేయుచు 3 దినములు సేవ చేసెను. అశ్వత్థముతో సమముగా భక్తితో శ్రీగురుని కూడా సేవించెను. 3వ దినము రాత్రి ఆ సాధ్వి ఒక స్వప్నము ఒసంగెను. 3వ దినము రాత్రి ఆ సాధ్వి ఒక స్వప్నము గాంచెను. స్వప్నమున ఒక బ్రాహ్మణుడు వచ్చి అభయము నొసగి ఆమెతో ఇట్లనెను, నీ కోరిక సిద్ధించెను. నేను చెప్పినట్లు చేయుము. ఓ సుందరి, నీవు గంధర్వనగరము గాన్గాపురము పోయి ఆధారపూర్వకంగా భక్తితో శ్రీగురునకు ప్రదక్షిణ మొనరించి నమస్కరింపుము. నీకు గురుడేమి ఇచ్చినా దానిని భక్షింపుము. నీ కార్యము త్వరలో సిద్ధించును. మనసును నిశ్చయము చేసుకొమ్ము. ఇట్టి స్వప్నమును గాంచి ఆ సతి మేల్కొంచి 4వ దినమున సాక్షాత్తు కల్పవృక్షమైన అశ్వత్థ వృక్షమును సేవించి మఠమునకు వచ్చి ఆ సాధ్వి శ్రీగురునకు ప్రదక్షిణమాచరించి సంతోషముతో నమస్కరించెను. శ్రీగురుడు చిరునవ్వుతో ఆ సతికి 2 ఫలములు నొసగి ఇట్లనెను,
నీ కోరిక ఈడేరును. నీవీ పండ్లును తినుము. ఈ పండ్లను తిని పారాయణ చెయ్యము. సంశయము లేక నీ కోరిక సిద్ధించును. నేను నీకు ముందు మాట ఇచ్చినటులా పుత్రిక పుత్రుడు కలుగుదురు. ఇది నిశ్చయము అనెను. శ్రీగురుడు చెప్పినట్టులా ఆమె దానమనరించి శ్రీగురుడిచ్చిన పండ్లను తిని పారాయణ చేసెను. వ్రతమును సమాప్తి చేసిన దినముననే ఆమె ఋతుమతి రజస్వాల అయినది. శ్రీగురిని ప్రసాదముచే నిస్సంతు అయిన ఆమె బహిష్ట అయినది. ఆమె 3 దినములు తెల్లని వస్త్రమునే ధరించి మౌనముగా ఉండి హవిష్యాన్నమునే తినుచు ఇటు నటు చూడక గడిపెను. 3 దినములు గడిచిన వెనుక ఆ పతివ్రత స్నానమాచరించి 4వ దినమున సంతోషముతో శ్రీగురుని దర్శించెను. 5వ దినమున ఆమె భర్తతో కూడి వచ్చి సద్గురుని అర్చించెను. శ్రీగురుడు సతితో పుత్రవతివి కమ్ము అని ఆశీర్వదించిరి. శ్రీగురుని అనంతరము భర్తతో కూడా ఆమె తన ఇంటికి వచ్చెను. భర్త వలన 5వ దినమున ఆమె కన్యకు జన్మనిచ్చు గర్భము ధరించెను. ఆమె గర్భిణీయొగుటను చూచి జనులు విస్మయమందిరి. వారు ఒకరితోనొకరు ఇట్లు సంభాషించుకొనుచుండరి. ఆహా, ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఆహా, ఇదొక కొత్త విచిత్రము. ఈమె నిస్సంతు, పైగా గొడ్రాలు అయ్యుండియు గర్భిణి అయినది. సోమనాథుడు ఆమె భర్త భాగ్యశాలి. సంతుష్టుడైన ఆమె భర్త సోమనాథుడను ద్విజుడు శ్రీగురిని ఆజ్ఞచే పుంసవానాది క్రియలను ఆచరించెను. 8వ మాసమున ఆమెకు సీమంతము జరిగెను. సంతుష్టి అయిన ఆమె శ్రీ గురువు ఆజ్ఞచే బ్రాహ్మణులకు వాయనదానం ఇచ్చెను. మధ్య 132వ శ్లోకం. వంధ్య ఎయ్యుండిన స్త్రీ గర్భమును ధరించి తెల్ల వెంట్రుకలు పండిపోయిన వయసున ఉత్సాహంగా వాయన దానాలిచ్చుట చూచిన జనులు ఆశ్చర్యపడిరి. వంధ్య ఎయ్యి ఉండిన స్త్రీ గర్భమును ధరించి తెల్ల వెంట్రుకలు పండిపోయిన వయసున ఉత్సాహంగా వాయన దానాలిచ్చుట చూచిన జనులు ఆశ్చర్యపడిరి. అన్యులు వరదుడైన శ్రీ నృసింహ సరస్వతి ప్రసన్నుడైను. ఆయనను అర్చించిన నరులకు పురుషార్థములు సులభములు. ఈ శ్రీ నృసింహ సరస్వతి త్రిమూర్తి అవతారులే. భూమియందు భక్తులనుద్ధరించుటకే ఇట్టి సుమనోహరమైన అవతారము నెత్తిరి. ఇట్లు జనులు శ్రీగురిని నానా ప్రకారములు స్తుతించిరి. గంగాబాయి చాలా సంతోషించిన మనసుతో వాయన దానములు నొసంగెను. ఆమె వాయన దానములు నిచ్చుట పూర్తి చేసి శ్రీగురిని చేరి నమస్కరించెను. భక్తవత్సలుడు సంతుష్టుడయ్యి ఆమెను ఆశీర్వదించెను. ఆ విప్రవనిత సంతుష్టి అయ్యి సాష్టాంగ నమస్కారములతో నానా ప్రకారముల శ్రీగురుని వినయపూర్వకంగా స్తుతించెను. పరమపురుష, నీకు జయమగుగాక. నీవు ఆద్యుడవు. హే ఆర్య, నీవు సహస్ర కిరణుడవు, శివకేశవ రూపుడవు. నీ వచనమే నన్ను అనుగ్రహించినది. నా ఈ శరీరమును అమృతమయ్యి మొనర్చినది. నీవు అజుడువయుండియు విశ్వమును రక్షించుటకయ్యి ప్రభో భూమియందు అవతరించితిరి. నీవు అనన్యమైన నాథుడవు. స్వామి అనాథనాథ, ఇది సత్యము. అమిత విక్రముడైన నిన్ను స్తుతించుట శక్యమా? నీ గుణగణములు నిన్ని ఎవరితరము? నీ గుణగణములు అంటానికి ఎవరితరము? నీ గుణగణములు నిన్న ఎవరితరము? అనంత మహిమాన్వితుడవు, కృపాబ్ధి స్వామి, అనవధ్యుడువైన నీకు నమస్కారము. ఇట్లు ఆ బ్రాహ్మణి స్తుతించి శ్రీగురు చరణములకు నమస్కరించెను. శ్రీగురుని ఆజ్ఞననుసరించి ఆ వనిత ప్రీతినంది తన ఇంటికి పోయిను. గంగాబాయి నవమాసములు నిండగా ఒక శుభదినమున ఆడ శిశువును ప్రసవించెను. జ్యోతిష్యులు వచ్చి శిశువు జాతకమును చూచి సంతసించి జ్యోతిష్కులిట్లనిరి.
విప్ర, నీ ఈ కూతురు శుభలక్షణములు కలది. భవిష్యత్తులో ఈమె 8 మంది సుతులను కనగలదు. అంటే 8 మంది పిల్లలు కలుగుతారంట ఆవిడికి. వంశమును వృద్ధి పొందించును. 144వ శ్లోకం. కన్య జాతకమును చూచి జ్యోతిష్కులు చెప్పిన దానికి ఆనందించిన సోమనాథుడు వారికి ధనమొసకి సత్కరించెను. జాత శౌచము గడిచిన వెనుక ఆ పతివ్రత అయిన గంగాబాయి స్నానమనరించి భర్తను కుమార్తెను వెంటనిడుకొని శ్రీగురిని దర్శనమునకై వచ్చెను. శ్రీగురిని పాదసన్నిధి ఎంద కన్యను శిశువును ఉంచి భావయుక్తముగా శ్రీగురునకు సాష్టాంగ ప్రణామమునర్చెను. ఓ బాల, ధన్యురాలు వైతివి, లెమ్ము లెమ్ము, నీవు పుత్రవతి వైతివి అని సంతోషముతో యోగక్షేమములు లరిసి శ్రీగురుడు మిక్కిలి సంతసించెను. ఆమె లేచి శ్రీగురునితో, స్వామి, నా గర్భమున సుతుడు కలగలేదు. సరస్వతి అనగా కూతురే కలిగినది అని అర్థం. మీరు నాకిచ్చిన మాటను, కుమారుడు కూడా కలుగునన్న మాటను మరవవద్దు అనెను. ఆమె మాటలు విన్న శ్రీగురుడు నవ్వుతూ, ఓ ప్రాజ్ఞరాల, సంశయింపకము, నీకు పుత్రుడు కూడా కలుగును. ఇట్లనుచు శ్రీగురుడు ఆ కన్యను ఒడిలోనికి తీసుకొని చిరునవ్వుతో అందరకు ఆ కన్యక యొక్క భవిష్యత్తు గురించి చెప్పెను. ఈమె పూర్ణాయుష్ కలది, పూర్ణ సౌభాగ్యవతి అగును. ఈ శుభాంగునకు అనేక మంది పుత్ర పౌత్రులు కలుగుదురు. ఆమెకు కాబోయే భర్త జ్ఞాని, 4 వేదములు చదివినవాడు. భూమి యందు ఈమె వంశము అష్టైశ్వర్యములతో తొలతూగుచు గౌరవింపబడును. ఈమె పతివ్రత, ధర్మరతియు పుణ్యశీలయు అగును. భూమి యందు సమస్త జనులచే గౌరవింపబడి ఖ్యాతి నందును. ఈమెను చూచుటకయ్యి దర్శనమునకయ్యి దక్షిణ దేశపు రాజొకడు వచ్చును. ఓ దంపతులారా, మీకు ఒక పుత్రుడును జన్మించును అని శ్రీగురుడు శిశువు యొక్క భావి లక్షణములు తెలపగా, ఆ విప్రవనితి అయిన గంగ నమస్కరించి, గురుదేవ, నాకు పుత్రుడు కలగవలయును అని ప్రార్థించెను. శ్రీగురుడిట్లనెను, నీవు ఎట్టి పుత్రుని కోరుచుంటివి? యోగ్యుడైన అల్పాయుష్కుడు వాడు కావలయునా, లేక మూర్ఖుడైన శతాయుష్మంతుడు కావలయునా? యథార్థము వచింపుము, అంటే చెప్పుము. ఇట్లడిగిన శ్రీగురునితో ఆమె, భగవాన్, నా కుమారుడు విద్వాంసుడను యోగ్యుడను 5 మంది పుత్రులను తండ్రియు కావలయును. నేను అట్టి పుత్రుని కోరుచున్నాను. అటులనేయని భక్తవత్సలుడైన శ్రీగురుడు వరదాతయ్యి పలికెను. ఆ దంపతులు దానితో తృప్తి చెంది ఆనందముతో స్వామికి నమస్కరించి గృహమునకి వెళ్ళిరి. ఆ రీతిగానే ఆమెకు శ్రీగురుని ప్రసాదమును సుతుడు కలిగెను. అతను జ్ఞాని, వేదశాస్త్ర పరాయణుడు అయ్యెను. అతనికి 5 పుత్రులు కలిగిరి. శ్రీగురుడు చెప్పినట్లుగా ఆమె పుత్రిక సరస్వతిగా ప్రసిద్ధురాలయ్యను. సంతోషమును ఆనందమును కలదయ్యను. ఆమె భర్త దీక్షితుడయ్యను. శ్రీగురుని కృప వలన 4 రాష్ట్రములందు ప్రసిద్ధుడయ్యను. నామధారక 60 సంవత్సరముల గొడ్రాలకు కన్యయు సుతుడును కలిగిరి. శిష్యుడా, శ్రీగురుని కృప ఇట్టిది. ఎవని మనసు నిశ్చయముగా నుండునో వానికి తక్షణమే సిద్ధించును. అందుచే నిష్కపట అనన్య భక్తితో సద్గురుని సేవించవలయును. ఇది గంగాధర సుతుడు సరస్వతి అనువాడు గురుచరిత్రమున తెలిపెను. ఇది లోకాభిష్టదమైనది. సద్గురుని సేవించుడు. భక్తితో శ్రీగురుని భజించువానికి దీనత్వమెట్లుండును. వారి కోరికలన్నిటినీ శ్రీగురుడు పూర్తి చెయ్యును. మనస్ఫూర్తిగా కామధేనువగు శ్రీగురుని ఆశ్రయమును పొందిన వాని కోరిన కోరికలన్నయు ఆ ఈశ్వరుడును మంగళాధాముడైన శ్రీగురుని కృపచే సిద్ధించును.
इति श्रीसिद्धनामधारकसंवादरूपेण सरस्वत्याख्यगङ्गाधरात्मजविरचित नरसिंह सरस्वत्यपाख्यानसंहितमहाराष्ट्र भाषान्वितगुरुचरित्रसमानार्थयां श्रीवासुदेवानन्दसरस्वतीयति विरचितयां श्रीगुरुसंहितायां भक्तिकाण्डे श्रीगुरुदत्तात्रेयार्पणमस्तु। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। अवधूत परमहंस परिव्राजकाचार्य श्री 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 बोधानन्देन्द्र सरस्वती यति श्रीपादुकां नमामि। दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा। ఓం శ్రీ సాయి తస్సత్. 39వ అధ్యాయం పారాయణ ఫలితము. సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును. ఓం శ్రీ సాయి దత్తాత్రేయార్పణమస్తు.